Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే ఒక టాపిక్తో ఈరోజు మహారాష్ట్ర అంటున్నాను. మహారాష్ట్రలోని ముంబైలో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ దట్ టు బి పవర్డ్ బై వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. అంటే సింపుల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వ్యర్థాల నుండి తయారు చేయబడుతున్న ఒక విద్యుత్, ఆ విద్యుత్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇటీవల ఎక్కడ ఏర్పాటైందట అంటే ముంబై. గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటిసారి చెత్త నుండి, వ్యర్థాల నుండి విద్యుత్ తయారు చేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ మొట్టమొదటిసారి ఎక్కడ ఏర్పాటైందంటే ముంబై. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఏరోకేర్ క్లీన్ ఎనర్జీ. ఏరోకేర్ క్లీన్ ఎనర్జీ అనే ఒక ప్రైవేట్ సంస్థ వారు దీనిని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చాలాసార్లు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇలాంటివి మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి ఆర్గానిక్ వేస్ట్ని కానివ్వండి, ఫుడ్ వేస్ట్ కానివ్వండి, డొమెస్టిక్ వేస్ట్ని కానివ్వండి సేకరిస్తారంట. వీరు సేకరించి ఏం చేస్తారు, ఆ వ్యర్థాల నుండి విద్యుత్ తయారు చేస్తారంట. అలాంటి ఒక అధునాతనమైన కాన్సెప్ట్తో, అంటే ఇక్కడ ఏంటి, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్ మరొకసారి వార్తలు ఇచ్చింది. వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్ అని గుర్తుంచుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ దట్ టు బి పవర్డ్ బై వేస్ట్, ఫుడ్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్ అనే ఒక అంశంతో ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారి ముంబై మహారాష్ట్ర వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్న చాలా రాష్ట్రాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక ఇనిషియేటివ్స్ కానీ మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఫేమ్ గైడ్ లైన్స్ ఖచ్చితంగా చూడండి. ఫేమ్ 2.0 అనే ఒక అంశాన్ని ఇటీవల మనం డిస్కస్ చేసాం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఫేమ్ కి సంబంధించిన గైడ్ లైన్ చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఢిల్లీ చాలాసార్లు వార్తలు ఇస్తుంది. స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మనకు జరిగే ప్రయోజనం ఏదైతే ఉంటుందో దాని పట్ల ప్రజలు అవగాహన కల్పించే ప్రత్యేకమైన కార్యక్రమం స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్. అండ్ ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది చాలా సార్లు. కెవాడియా అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది, గుజరాత్ రాష్ట్రంలో ఉంది, కెవాడియా ప్రాంతంలో ఉంది. ఈ కెవాడియా ప్రాంతంలోని నక్లెస్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ నక్లెస్ రోడ్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్గా ప్రభుత్వం ప్రకటించింది. అండ్ ఇటీవల దేశంలోనే అతిపెద్ద 100 ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఒకేసారి ఛార్జింగ్ చేసే ఒక ప్రత్యేక సౌకర్యంతో 100 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అనే అంశంతో దేశంలోనే అతిపెద్దది గురుగ్రామ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలను అండ్ ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గో గ్రీన్ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చింది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి రానున్న రోజుల్లో దీనిపైన డిపెండెన్సీ పెరగబోతుంది కాబట్టి ఇందులో కూడా ఇన్నోవేషన్స్ మనం చూస్తున్నాం. సో వీటిని ఒక్కసారి ప్రత్యేకంగా చూడండి. సో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ దట్ టు బి పవర్డ్ బై ఆర్గానిక్ వేస్ట్ అనే ఒక అంశం గుర్తుంచుకోండి, సరిపోతుంది మహారాష్ట్రకి సంబంధించి. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే తరచూ ఏదో ఒక అంశం, ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. దేనికి సంబంధించి, దేశంలోనే మొట్టమొదటిసారి ఇటీవల ప్రత్యేకంగా మహారాష్ట్ర ఒక బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ ని తీర్చిదిద్ది వార్తలు ఇచ్చారు. అండ్ ఎనిమల్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ ముంబైకి సంబంధించి
ప్రత్యేకంగా బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చాలా ఇనిషియేటివ్స్తో వార్తలు నిలుస్తుంది. అండ్ మహారాష్ట్రకి సంబంధించి సొసైటీకి సంబంధించి వాడల పేర్లు ఏవైతే ఉంటాయో ఇప్పటి వరకు కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లను ప్రముఖులు స్వాతంత్రోద్యమ నాయకులు ఎవరైతే ఉంటారో వారి పేర్లతో నామకరణం చేస్తూ వార్తలు ఇచ్చింది మహారాష్ట్ర. అండ్ ఇటీవల మహారాష్ట్ర యుఎన్ఈపి ఒప్పందం కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ మహారాష్ట్ర యుఎన్ఈపి ఒప్పందం. అండ్ మహారాష్ట్రలోని నవేగావ్ నగ్జీరా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది టైగర్ రిజర్వ్ సంబంధించి. అండ్ కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్, తానే మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నాయి, వాటి గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యువతకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మహా జాబ్ పోర్టల్ని ప్రారంభిస్తూ వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలు అండ్ రాజీవ్ గాంధీ ఐటీ అవార్డ్స్ వీటన్నిటిని ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో మహారాష్ట్ర కూడా ఒక ఇంపార్టెంట్ స్టేటే. అండ్ నెక్స్ట్ సో ఈరోజు ప్రత్యేకంగా చైనా తీసుకున్న నిర్ణయం. సో చైనాకి సంబంధించిన నిర్ణయం ఏంటంటే చైనా ప్రభుత్వం నిన్నటి రోజు ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏంటంటే చైనాలో ఎవరు కూడా ముఖ్యంగా యువత అండ్ సాఫ్ట్వేర్ సంస్థలు ఏవైతే ఉంటాయో కంప్యూటర్ ఆధారంగా పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వారు విదేశాల్లో తయారైన కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో పర్సనల్ ల్యాప్టాప్స్ కానివ్వండి పర్సనల్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడకూడదంట. సో ఈ రోజు నుండి ఆ ఇనిషియేటివ్ ప్రత్యేకంగా ప్రారంభిస్తాము. రానున్న రోజుల్లో దిగుమతుల పైన డిపెండెన్సీని తగ్గించుకోవాలి. అండ్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో పర్సనల్ కంప్యూటర్స్ మొత్తం కూడా చైనాలో తయారు చేయబడినవి అండ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ కూడా చైనాలో డెవలప్ చేయబడిన సాఫ్ట్వేర్ తోటే రన్ కావాలని చెప్పేసి విదేశాల్లో తయారైన కంప్యూటర్లు ఏవైతే ఉంటే వాటి దిగుమతుల పైన ప్రత్యేక ఆంక్షలు విధిస్తూ చైనా ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎక్స్క్లూజివ్గా ఇది సాఫ్ట్వేర్ సెక్టార్లో కానివ్వండి ఇలాంటి వాటిలో మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో విదేశాల్లో తయారైన కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించడం గుర్తుంచుకోండి. అండ్ సొంతగా తయారు చేయబడిన సో మేడ్ ఇన్ చైనాకి సంబంధించి చైనాలో మాత్రమే తయారు చేయబడిన పర్సనల్ కంప్యూటర్స్ని సాఫ్ట్వేర్ మాత్రమే వాడాలని చెప్పేసి ఉద్యోగులందరికీ సంస్థలందరికీ ప్రైవేట్ సంస్థలందరికీ కూడా ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. అండ్ ఇక్కడ చైనా తరచూ వార్తలు నిలుస్తుంది. చైనాకి సంబంధించి ఇటీవల కాలంలో మనం చాలా అంశాలను చూసాం. ముఖ్యంగా చైనాకి సంబంధించి ఎస్ఎన్టీ రిలేటెడ్ ఇష్యూస్ జురాంగ్ రోయర్ ఇటీవల వార్తలు వచ్చింది. చైనాకి సంబంధించి మార్స్ ప్రయోగం అండ్ బైహతాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి స్పేస్ డెబ్రిస్ లేదా స్పేస్ జంక్ అంతరిక్ష చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని నిర్వహించడానికి షిజువాన్ 21 అండ్ నియో-01 రోబో శాటిలైట్ ని లాంచ్ చేస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల లాంగ్ మార్చ్ ప్రయోగాలు ఏవైతే వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి 40th కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో 40వ దేశంగా చైనా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే 40వ మలేరియా రహిత దేశం. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి దేశం సింథటిక్ క్యానాబినాయిడ్స్ పైన నిషేధాజ్ఞలు విధిస్తున్న వార్తలు నిలిచిన దేశంగా మనం చైనాని చూడొచ్చు. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి చిన్న పిల్లలకి సంబంధించి సంరక్షణ చర్యల్లో భాగంగా 3 కిడ్ పాలసీ వార్తలు ఇచ్చింది. అండ్ పిల్లలకి సంబంధించి హోమ్ ట్యూషన్స్ పైన ప్రత్యేకంగా నిషేధాజ్ఞలు విధించింది. అండ్ పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్కి కూడా శిక్ష అనే ఒక అంశంతో వార్తలు ఇచ్చింది. అండ్ వీటితో పాటు ఇటీవల షాంఘై కూడా తరచూ వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా XE వేరియంట్ రీకాంబినెంట్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దాని ప్రభావం తీవ్రంగా చూపిస్తుంది. అండ్ వీటితో పాటు చైనాకి సంబంధించి టోకమాక్ కృత్రిమ సూర్యుడికి సంబంధించిన ఇన్నోవేషన్ కానివ్వండి ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్. ఈ అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి. యాక్చువల్గా అమెరికాకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇనిషియేటివ్స్ మనకు అవసరం లేదు. కాకపోతే ప్రస్తుతం టెక్నాలజీ ఆరంగా చూసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరంగా మారిన ఇంటర్నెట్కి సంబంధించిన అంశం ఇంటర్నెట్. సో అమెరికాలో లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్న వర్గం వారు ఎవరైతే ఉంటారో అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ఇంటర్నెట్ పైన కూడా సబ్సిడీలను ఇస్తారట. అంటే ఇంటర్నెట్ ఛార్జెస్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రభుత్వం రాయితీ ఇస్తుందట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ సౌకర్యం అనేది అందుబాటులోకి ఉండాలని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ వారు అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. హెల్పింగ్ హౌస్ హోల్డ్స్ గెట్ యాక్సెస్ టు బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఒక ధ్యేయంగాను గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అమెరికాకి సంబంధించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఏంటంటే
ఇటీవల ఇండియాకి సంబంధించి భారత సంతతి వ్యక్తులు వివిధ దేశాల్లో వివిధ నియామకాలతో వార్తలు నిలుస్తున్నారు. అండ్ అమెరికాలో ముఖ్యంగా జో బైడెన్ గారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత చాలా మంది భారతీయ ప్రముఖులు భారత సంతతి వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారు. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మరొక అంశం ఐఐటి గౌహతికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వార్తలు నిలిచాయి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆర్ చిప్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కామన్గా మనకు టెక్నాలజీలో వాడే సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా టెక్నాలజీ పరిభాష. సో ఈరోజు ఐఐటి గౌహతి తరచూ వార్తలు నిలిచిన ఒక ఐఐటి గౌహతి. ఐఐటీలకి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక టాపిక్ని మనం చూసే అవకాశం ఉంది. అలాంటి ఐఐటిలో ఒక ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి అస్సాం రాష్ట్రంలో ఉంది. వీరేం చేశారంటే శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా అత్యంత అధునాతనమైన పద్ధతిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. దీన్ని ముఖ్యంగా సాఫ్ట్వేర్ సెక్టర్లో కానివ్వండి, కంప్యూటర్ తయారీలో కానివ్వండి, ఎలక్ట్రిక్ సంబంధిత పరికరాల్లో ఉపయోగపడుతుందని చెప్పేసి ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు చేసిన ప్రత్యేక ప్రకటన వార్తలు ఇచ్చింది. సో జస్ట్ ఒక పాయింట్గా గుర్తుంచుకోవడం సరిపోతుంది. దీని యొక్క యూజ్ ఏంటి, సెమీ కండక్టర్స్ యొక్క యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఒకవేళ అడిగారు అనుకోండి, ఎక్స్క్లూజివ్గా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నా లేదా సెమీ కండక్టర్స్ అన్నా ఎలక్ట్రిక్ ఆధారిత ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. ఇలాంటిది ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఐఐటి గౌహతికి సంబంధించి మనం ప్రత్యేకంగా లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్యం పెంపు పైన చేస్తున్న పరిశోధనలు చూసాం. అండ్ ఇటీవల ఐఐటి గౌహతితో పాటు మనకు ఐఐటి ఖరగ్పూర్ కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సంబంధిత అంశం. అండ్ ఇటీవల తరచూ వార్తలు ఇచ్చిన ఐఐటిలో ఐఐటి మద్రాస్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కదం అనే ఒక ఆర్టిఫిషియల్ నీ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. నియోబోల్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ అనే అంశం వార్తలు ఇచ్చింది. శాస్త్ర ఎస్ఎన్టీ మ్యాగజైన్ వార్తలు ఇచ్చింది. ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ వార్తలు నిలిచింది. ఇండస్ట్రీ కాన్క్లేవ్ సంబంధిత అంశంతో ప్రత్యేకంగా ఐఐటి మద్రాస్ వార్తలు ఇచ్చింది. ఐఐటి మద్రాస్ సంబంధించి ఆక్వా మ్యాప్ అనే ఒక అంశాన్ని మనం చూస్తాం. ఇండియాస్ ఫస్ట్ 3D హౌస్ ని నిర్మించిన ఐఐటి అంటే ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్ కి సంబంధించి హైడ్రోజెల్ అనే ఒక అంశాన్ని చూసాం. ముఖ్యంగా మానవుడిలో కార్నియా సమస్యలు తలెత్తినప్పుడు ఆ కార్నియా సమస్యలు ఏవైతుంటే శస్త్రచికిత్స లేకుండానే సమస్యకు పరిష్కారం వెతికారు హైడ్రోజెల్ అనే ఒక ఇనిషియేటివ్తో. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి అంటే ఐఐటి హైదరాబాద్. అండ్ ప్రపంచంలోనే మొదటిసారి జపాన్ బయటి దేశాల్లో సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఇటీవల ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటై వార్తలు నిలిచింది. వీటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ దీంతో పాటు ఐఐటి ముంబై, ఐఐటి బాంబేకి సంబంధించి ఇటీవల యాంటీ హెయిల్ కెనాన్స్ అంటే ముఖ్యంగా హెయిల్ స్టాంప్స్ ఏవైతే ఉంటే వాటిని అడ్డుపలికి ఒక ప్రత్యేకమైన గన్స్ యాంటీ హెయిల్స్. అండ్ నానో స్నిఫర్, ప్రపంచంలోనే అతి చిన్న నానో స్నిఫర్, పేలుడు పదార్థాలు గుర్తించే నానో స్నిఫర్ సంబంధిత అంశం. అండ్ ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ టవర్లో ఐఐటి బాంబే యొక్క ప్రత్యేకమైన సహకారం ఉంది. అండ్ ఇటీవల ఐఐటి రోపార్కి సంబంధించి అంబిట్యాగ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్కి సంబంధించి టచ్ సెన్సిటివ్ వాచ్. అండ్ ఇటీవల హృదయంత్ర అని చెప్పేసి ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఇన్నోవేట్ చేసి వార్తలు ఇచ్చారు ఐఐటి కాన్పూర్. వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అన్ని ఐఐటీల గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. ఐఐటి మండి కానివ్వండి, ఐఐటి ధార్వాడ్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ పిఎం వాణి. సో పిఎం వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పిఎం వాణి. పిఎం వాణి అంటే ముఖ్యంగా వైఫై సౌకర్యం ద్వారా ఇంటర్నెట్ ని అందించడం అన్నట్టు. ఇప్పటి వరకు భారతదేశంలో రైల్టెల్ అనే సంస్థ రైల్టెల్ అంటే రైల్వేకి సంబంధించి రైల్టెల్ అనే ఒక సంస్థ భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో 22 స్టేట్స్లో 100 రైల్వే స్టేషన్స్లో 2384 వైఫై ఇన్స్టాలేషన్స్ ద్వారా వైఫై బూతింగ్ ఏదైతే ఉంటుందో వైఫైకి సంబంధించిన పరికరాన్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడం జరుగుతుందట. ఎలాంటి
అంతరాయం లేని ఇంటర్నెట్ని అందించడం జరుగుతుందని చెప్పేసి రైల్టెల్ అనే సంస్థ ఇటీవల ప్రకటించింది. ముఖ్యంగా డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రస్తుతం సాంకేతికత పైన మనం డిపెండెన్సీ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉందని చెప్పేసి హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని రైల్వే స్టేషన్లో ఏ సంస్థ ముందుండి తీసుకొస్తుంది? రైల్టెల్ అనే సంస్థ. వైఫై లేదా పిఎం వైఫై, పిఎం వాణి అనగానే మనకు రైల్టెల్ రైల్వే స్టేషన్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ రానున్న రోజుల్లో రైల్వే స్టేషన్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూడండి. ఇటీవల ఈట్ రైట్ రైల్వే స్టేషన్స్ అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు ఇస్తున్నాయి. అండ్ ఇటీవల రైల్వేలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ప్రారంభించిన ప్రత్యేకమైన ఆపరేషన్స్ పైన చూడండి. ఆపరేషన్ ఆహత్, ఆపరేషన్ నన్హే ఫరిష్తా, ఆపరేషన్ ఉపలబ్ధ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ రైల్వేస్కి సంబంధించి సూపర్లేటివ్స్ ఏవైతే ఉంటాయో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అండ్ ఫస్ట్ 5-స్టార్ హోటల్ ఆన్ రైల్వే ట్రాక్స్ అనే అంశం కానివ్వండి, రైల్వే అక్వేరియం టన్నెల్ అని చెప్పేసి అండ్ అంజీకాడ్ వంతెన గురించి కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ యూరిన్ అంటే మనం ఏమంటాం తెలుగులో మూత్రం అంటాం. సో యూరిన్ ఉపయోగించి కూడా వ్యవసాయాన్ని మనం అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ఇటీవల నిరూపించారు. సో యూరిన్ ఏదైతే ఉంటుందో మానవ వ్యర్థం, సో యూరిన్ని ఒక ఎరువుగా ఉపయోగించి వ్యవసాయాన్ని డెవలప్ చేయడం పైన ప్రత్యేక పరిశోధనలు చేశారు ఇటీవల ఫ్రెంచ్ సైంటిస్టులు. ఇక్కడ ఏమంటున్నారంటే పంట పెరగాలంటే ఒక క్రాప్ ల్యాండ్లో క్రాప్ ఏదైతే ఉంటుందో ఆ క్రాప్కి మనకు ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, వాటిని అందించాల్సి ఉంటుంది. మానవ యూరిన్ ఏదైతే ఉంటుందో మానవ యూరిన్లో కూడా ఇవి అనేవి ఉంటాయి. సో ఆ ఫాస్ఫరస్, పొటాషియం ఏదైతే ఉంటుందో ఇవి ఉంటాయి కాబట్టి దీన్ని యూజ్ చేసేసి కూడా మానవ యూరిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఏమంటారు ప్రత్యేకంగా సేంద్రియంగా ఉపయోగించేసేసి దాన్ని ఒక వ్యవసాయ పంటల పైన ప్రయోగిస్తే ఏమవుతుందంటే వ్యవసాయం కూడా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నారు. కాకపోతే కొన్ని దేశాల్లో దీనికి సంబంధించి నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉంది. సో మానవ యూరిన్ అంటే మానవ వ్యర్థం, ఈ వ్యర్థాలను ఉపయోగించేసి పంటను పండిస్తే అది మనం తినలేము కదా అని చెప్పేసి ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. సో జస్ట్ గుర్తుంచుకోండి, మానవుడి యొక్క మూత్రాన్ని ఉపయోగించేసేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే మనం ఎరువుగా చాలా వాడుతున్నాం, కెమికల్స్ పైన డిపెండెన్సీ పెరుగుతోంది, మనం ఏవైతే పెస్టిసైడ్స్ రసాయనాల పైన డిపెండ్ అవుతున్నాం, అలాంటిది ఇది సేంద్రియంగా పనిచేస్తుందని చెప్పేసి ప్రత్యేకమైన పరిశోధనలను గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కలం వెబ్సైట్, కలం పోర్టల్ అనే ఒక అంశం వార్తలు వచ్చింది. కలం అంటే పెన్, అంటే భారతదేశంలో ముఖ్యంగా రచయితలకి సంబంధించి ఆథర్స్ ఉంటారు కదా, పోయిట్స్ ఉంటారు కదా, వారికి సంబంధించి వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో అంటే ప్రాంతీయ భాషల్లో ప్రత్యేకంగా సాహిత్య రంగం ఏదైతే ఉంటుందో రచనా రంగాన్ని అభివృద్ధి చేయడానికి అందరి మధ్యలో కూడా ఒక ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్లా ఉంటుందని చెప్పేసి కలం పోర్టల్ని ఇటీవల లోక్సభకి సంబంధించి ప్రస్తుత స్పీకర్ భారత స్పీకర్ ఓం బిర్లా గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. కలం పోర్టల్ ఇక్కడ ఏ సంస్థ, ఏ ప్రైవేట్ సంస్థ అది అడగడు, ఒకటే అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన కలం పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో యువ రచయితలను ప్రోత్సహించడం. ఏ విధంగా వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయి అంటే ప్రాంతీయ భాషల్లో చేస్తున్న సాహిత్యం ఏదైతే ఉంటుందో ఆ సాహిత్యానికి ప్రత్యేకంగా ఆదరణ దేశవ్యాప్తం చేయడానికి ఈ వెబ్సైట్ అనేది పోర్టల్ అనేది యూజ్ అవుతుందని చెప్పారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనం ఓం బిర్లా గారికి సంబంధించి తను లాంచ్ చేసిన దానిలో సంసద్ టీవీ గురించి చూసాం. అంతకుముందు లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండు వేరువేరుగా ఉండేవి. ప్రస్తుతం సంసద్ టీవీ భారత ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంట్లో జరుగుతున్న కార్యకలాపాలు ఏవైతుంటాయో కార్యక్రమాలు ఏవైతుంటాయో అవన్నీ కూడా టెలికాస్ట్ చేయడానికి సంసద్ టీవీ ఇలాంటి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన ఒక ఆపరేషన్ దుది వార్తలో నిలిచింది. ఆపరేషన్ దుది భారతదేశ చరిత్రలో చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి సైనికులు చేసిన ఆపరేషన్, అలాంటి ఆపరేషన్స్ లో ఒక ముఖ్యమైన ఆపరేషన్ దుది ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా ఆపరేషన్ దుది అనగానే మనకు ఏ ఇయర్ గుర్తుకు రావాలంటే 1991 మే మంత్ గుర్తుకు రావాలి. ఏ విభాగానికి సంబంధించి మన భారతదేశంలో రక్షణ రంగంలోని అస్సాం రైఫిల్స్ గుర్తుంచుకోండి. ఇండియన్ ఆర్మీలో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి భారత రక్షణ బలగాల్లో. అలా అస్సాం రైఫిల్స్ వారు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో జరిపిన ఒక ప్రత్యేక ఆపరేషన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ అని గుర్తుంచుకోండి. అంటే తీవ్రవాదులకు వ్యతిరేకంగా చేసిన ఆపరేషన్. ఈ ఆపరేషన్ దుదిలో అస్సాం రైఫిల్స్ సిబ్బంది దాదాపు
72 మిలిటెంట్లు ఎవరైతే ఉంటారో, టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని తుదముట్టించారు. అప్పుడు అద్భుతంగా ఇది చర్చలోకి వచ్చింది. 1991, 1992లో ఆపరేషన్ దుది గురించి అస్సాం రైఫిల్స్ వారు చేసిన ఈ అద్భుతమైన ఆపరేషన్, టెర్రరిజం కి సంబంధించి అంతమొందించడానికి చేసిన ఆపరేషన్ చాలా మన్ననలు పొందింది. అలాంటి ఆపరేషన్ దుదికి సంబంధించి ఎవరైతే సోల్జర్స్, అస్సాం రైఫిల్స్ సోల్జర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారో వారిని ఇటీవల అస్సాం రైఫిల్స్ మరొకసారి సన్మానం చేసింది. ఎందుకంటే ఇది మే మంత్. సో మే మంత్ అండ్ 1991 మే మంత్ లో జరిగిన ఆపరేషన్ ఏదైతుందో మరొకసారి స్మారకంగా, మరొకసారి జ్ఞాపకంగా ఆ కొమమరేట్, ఆ విక్టరీని సెలబ్రేట్ చేయడానికి ప్రత్యేకంగా అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ ఆపరేషన్లో పాల్గొన్నవారు ఎవరైతే బ్రతికున్నారో వారందరికీ సన్మానం చేయడము, అండ్ ఎవరైతే చనిపోయారో ఇప్పటి వరకు ఆర్మీ సిబ్బంది వారిని గుర్తు చేసుకోవడం, వారి అందరినీ కూడా ఒకసారి స్మరించుకోవడానికి ప్రత్యేకంగా యాక్టివిటీని అస్సాం రైఫిల్స్ విభాగం వారు తీసుకొచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఆపరేషన్ దుది అనే ఇటీవల వార్తలు వచ్చింది. ఏ సంవత్సరం సంబంధించి, ఏ ప్లేస్కి సంబంధించి, ఏ రక్షణ బలగాలకి సంబంధించి అంటారు. అలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా చూడండి. చాలా ఆపరేషన్స్ మనం చూస్తున్నాం. మిలిటరీకి సంబంధించి కానివ్వండి, భారత ప్రభుత్వానికి సంబంధించిన ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ల్యూటియన్స్ ఢిల్లీ వార్తలు ఇచ్చింది. ల్యూటియన్స్ ఢిల్లీ అంటే మనకు సార్ ఎడ్విన్ ల్యూటియన్స్ ఒక ప్రముఖ వ్యక్తి, మనకు ఆర్కిటెక్ట్ అంటాం, ఢిల్లీ ఆర్కిటెక్ట్ అంటాం. మన దేశ రాజధాని ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీకి సంబంధించిన ఆర్కిటెక్ట్ గా ఎవరిని పిలుస్తామంటే సార్ ఎడ్విన్ ల్యూటియన్స్. 1869 to 1944 ఈ టైం గుర్తుంచుకోండి. ముఖ్యంగా భారతదేశంలో ఈ ఎడ్విన్ ల్యూటియన్స్ చాలా ప్రాంతాలను కూడా అద్భుతంగా నిర్మించాడు. ఢిల్లీ నిర్మాత అని కూడా చెప్పొచ్చు సింపుల్ గా. కాకపోతే మనకు ఢిల్లీ నిర్మాత చెప్పకూడదు, ఎందుకంటే యాక్చువల్గా ఇతను ఆంగ్లేయుడికి సంబంధించి ఒక ఆర్కిటెక్ట్. ప్రస్తుతం మనం చూస్తున్న రాష్ట్రపతి భవన్ కానివ్వండి, అండ్ ల్యూటియన్స్ ఢిల్లీ అనే ఒక ప్రాంతమే ఉంటుంది మనకు ఢిల్లీలో, ల్యూటియన్స్ ఢిల్లీ. ఆ ప్రాంతంలో చాలా బంగ్లాస్ ఏవైతే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆ ప్రాంతంలోని మనకు కొన్ని రోడ్స్కి కూడా తన పేర్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ అక్బర్ రోడ్ అని, హ్యుమాయూన్ రోడ్ అని, ఇలాంటి పేర్లు ఉన్నాయి. మరి ఎందుకు ఈరోజు ల్యూటియన్స్ ఢిల్లీ వార్తలో నిలిచింది అంటే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ ల్యూటియన్స్ ఢిల్లీలోని అక్బర్ రోడ్, హ్యుమాయూన్ రోడ్ ఇవి ఏవైతే ఉంటే వాటి పేర్లను తీసేయండి, నామకరణం తీసేసి కొత్తగా వాటికి పునర్నామకరణం చేయండి. అంటే మళ్ళొక పేర్లను సూచించండి. కొత్తగా మన భారతదేశ సంస్కృతిలో గుర్తింపు పొందిన, భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయిన వ్యక్తుల పేర్లను ఈ ల్యూటియన్స్ ఢిల్లీలోని ప్రముఖ రోడ్లు, ప్రముఖ భవనాలకు నామకరణం చేయడం అని చెప్తున్నారు. అందులో ఎగ్జాంపుల్ మహారాణా ప్రతాప్ సింగ్ కానివ్వండి, గురు గోవింద్ సింగ్ కానివ్వండి, అండ్ ఇటీవల మరణించిన మన ఆర్మీకి సంబంధించి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా గుర్తింపు పొందిన గడిచిన 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రథమార్థంలో మరణించిన బిపిన్ రావత్ గారి పేర్లు కానివ్వండి, వారి పేర్లను పునర్నామం చేయండి. ఈ అక్బర్ రోడ్, హ్యుమాయూన్ రోడ్ ఇవన్నీ తీసేయండి ఈ ల్యూటియన్స్ ఢిల్లీ ప్రాంతంలోని అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన చర్చ వార్తలు నిలిచింది. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ల్యూటియన్స్ ఢిల్లీ, ల్యూటియన్స్ అంటే ఎడ్విన్ ల్యూటియన్స్, ఢిల్లీకి సంబంధించి ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్. తన పేరిట ల్యూటియన్స్ ఢిల్లీ అని పిలుస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా రోడ్లు ఏవైతే ఉంటాయి అక్బర్ రోడ్, హ్యుమాయూన్ రోడ్, ల్యూటియన్స్ బంగ్లా ఇలాంటి పేర్లు ఉంటాయి. వాటి పేర్లను మన స్వదేశీ పేర్లతో పునర్నామం చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ లౌడ్ స్పీకర్లపై నిషేధాజ్ఞలు జారీ చేసిన మరొక రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇదే టాపిక్ని మనం లాస్ట్ ఒక 15 days బ్యాక్ మహారాష్ట్ర విషయాన్ని చూసాం. ముఖ్యంగా లౌడ్ స్పీకర్ల వినియోగం ఏదైతే ఉంటుందో ప్రార్థనా మందిరాల దగ్గర కానివ్వండి, ముఖ్యంగా రిలీజియస్ టెంపుల్స్ కానివ్వండి, రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో లౌడ్ స్పీకర్ల వాడకం అనేది ఇటీవల చాలా చర్చనీయాంశం అవుతుంది. ఈ అన్ని పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని సింపుల్గా ధ్వని కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నైట్ ఎవ్రీడే 10 PM నుండి మార్నింగ్ 6 PM వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లు కూడా మోగించకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో లౌడ్ స్పీకర్లను కనుక మోగించాలి అనుకుంటే, లౌడ్ స్పీకర్లు వాడాలనుకుంటే సంబంధిత అధికారుల నుండి ప్రీ పర్మిషన్ కావాల్సింది అని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేశారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించారనుకోండి, మనకు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 సెక్షన్ 19, సెక్షన్ 23, సెక్షన్ 24 ఆధారంగా శిక్షకు గురవుతారు. ₹1,00,000 జరిమానా కూడా విధించడం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా లౌడ్ స్పీకర్లపై నిషేధాజ్ఞలు విధిస్తూ కర్ణాటక రాష్ట్రం ఈరోజు తీసుకునే నిర్ణయం వార్తలు ఇచ్చింది. లాస్ట్ టైం మహారాష్ట్ర తీసుకునే నిర్ణయం కూడా సేమ్ ఇదే. అప్పుడు ప్రార్థనా స్థలాలకి సంబంధించి ప్రత్యేకమైన నిర్ణయం అని చెప్పాను. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా, అంటే కాలుష్య నియంత్రణ మండలి వారు కూడా ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో
అండ్ పబ్లిక్ ఏరియాస్లో కానివ్వండి ఎంత డెసిబల్స్ ఉండాలి సౌండ్ అని చెప్పేసి ప్రమాణాలు విడుదల చేస్తూ ఉంటారు. ఆ ప్రమాణాలకు మించి ఎక్కడ కూడా ఈ లౌడ్ స్పీకర్లు బహిరంగ ప్రదేశాల్లో ధ్వని మోగించడం కానివ్వండి ఇలాంటివి చేయకూడదని చెప్పేసి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఇక్కడ కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇస్తుంది కాబట్టి కర్ణాటక రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా బసవరాజు బొమ్మాయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మనం హిజాబ్ వివాదాన్ని చూసాం ఇటీవల, హిజాబ్ ముస్లిం సంబంధించి, హలాల్ వివాదాన్ని చూసాం, ఎకనామిక్ బాంబ్, అండ్ ఇటీవల బైబిల్ వివాదాన్ని చూసాము. అండ్ హిందూ మత దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఆ దేవాలయ పరిసర ప్రాంతాలు టెంపుల్ ప్రెమిసెస్లో హిందువులు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఒకవైపు ఇలాంటి వివాదాలతో వార్తలు నిలుస్తూనే మరొక వైపు టెక్నాలజీ విషయంలో దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్ బెంగళూరులో ఏర్పాటే వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి సెంటర్ యానిమేషన్ వర్చువల్ గేమింగ్ అని చెప్పేసి ఏవిజిసి సెంటర్ బెంగళూరులో ఏర్పాటైంది. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. ఇంజనీరింగ్ R&D పాలసీ. అండ్ ఇటీవల మనకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి సెమికాన్ కాన్ఫరెన్స్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సెమికాన్ సదస్సు బెంగళూరులో జరిగింది. ఇలాంటి అంశాలు దీంతో పాటు కొప్పల్ టాయ్ క్లస్టర్ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో మనకు నమ్మ శాలే నన్నే ఖడుగే అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అంశం, మై స్కూల్ మై కంట్రిబ్యూషన్ అనే అంశం, ఇలాంటి అంశాలు. అండ్ వినయ సామరస్య యోజన అని చెప్పేసి SC ST అట్రాసిటీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు, ఇటువంటి వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే మనోజ్ పాండే గారు వార్తలు ఇచ్చారు. మనోజ్ పాండే గారు గడిచిన నెల రోజులుగా తరచూ వార్తలు ఇస్తున్నారు. కారణం ఏంటి? ప్రస్తుతం భారతదేశంలో త్రివిధ దళాల్లో ఒకటైన 3 వింగ్స్లో ఒకటైన ఇండియన్ ఆర్మీకి చీఫ్గా, ఇండియన్ ఆర్మీ అధిపతిగా ఇటీవల వార్తలు ఇచ్చారు. భారత అధిపతిగా, ఆర్మీ అధిపతిగా ఎవరు అంటే మనకు మనోజ్ పాండే గారు. నిన్నటి రోజున మనోజ్ పాండే గారు పొందిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, అదేంటంటే పరమ విశిష్ట సేవా పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. పరమ విశిష్ట సేవా పురస్కార గ్రహీతగా మనోజ్ పాండే గారు వార్తలు ఇచ్చారు. తనకి పురస్కారాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్మీకి సంబంధించి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి మరణించిన వ్యక్తులు, భారతదేశంలో రక్షణలో భాగంగా మనల్ని కంటికి రెప్పగా కాపాడిన ఆర్మీ అధికారులు ఎవరైతే ఉంటారో, ఇటీవల యుద్ధ క్షేత్రంలో మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా శౌర్య చక్ర పురస్కారాలను కూడా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అందజేయడం జరిగింది వారి కుటుంబాలకు. సో ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, మనోజ్ పాండే గారు ప్రస్తుతం ఆర్మీ చీఫ్, ఇండియన్ ఆర్మీ చీఫ్, తనకు పరమ విశిష్ట సేవా పురస్కారం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మార్కోస్ జూనియర్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. మార్కోస్ జూనియర్ ఏ దేశానికి ఇటీవల నూతన అధ్యక్షులుగా ఎన్నికల్లో గెలుపొంది వార్తలు ఇచ్చారంటే ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పీన్స్ నూతన దేశాధినేతగా, నూతన దేశాధ్యక్షుడిగా గెలుపొందిన మార్కోస్ జూనియర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఫిలిప్పీన్స్ కి సంబంధించి మార్కోస్ జూనియర్. అండ్ ఇటీవల యూన్ సుక్ యోల్ గారు వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తలు ఇచ్చారంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా దేశాధినేతగా ఇటీవల యూన్ సుక్ యోల్ గారు గెలిచారని చెప్పేసి చాలా రోజుల కింద మనం డిస్కస్ చేసాం. నిన్నటి రోజున తన యొక్క ఓత్ టేకింగ్ అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరిగింది. సో ఓత్ సెరమనీ జరిగింది. దక్షిణ కొరియాకి సంబంధించి నూతన దేశాధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పండిట్ సుఖ్రామ్ యాక్చువల్గా పండిట్ సుఖ్రామ్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సో కాంగ్రెస్లో కొంతమంది ప్రముఖులు ఉండేవారు. సో కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. అండ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన మాజీ మంత్రి అండ్ లోక్సభ మాజీ సభ్యులు. సో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి పండిట్ సుఖ్రామ్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రముఖులను గుర్తుంచుకోండి, సరిపోతుంది.
అండ్ ఈ రోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం మోడీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ. డ్రీమ్స్ మీట్ డెలివరీ గుర్తుంచుకోండి. మోడీ ఎట్ 20 ఇయర్స్ అంటే ఏంటంటే మనకు భారతదేశంలో ఒక రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2001 నుండి అనుకోండి, అప్పటి నుండి ఇప్పటి వరకు ముఖ్యంగా రూలర్గా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా, ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తిగా 20 సంవత్సరాలు తన యొక్క అనుభవాలు, మోదీస్ యొక్క గవర్నెన్స్ ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రిగా కానివ్వండి, ప్రధానమంత్రిగా కానివ్వండి, చాలా ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం భారతదేశ ప్రధానిగా 20 ఏళ్ల నుండి కంటిన్యూగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఒక నాయకుడిగా మోదీ గారు ఉన్నారు. తనకి సంబంధించి కొన్ని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కానివ్వండి, తన పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం మోదీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. ఇటీవల భారత ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరిగింది. సో ఇదొకటి గుర్తుంచుకోండి, మోడీ ఎట్ 20 ఇయర్స్ డ్రీమ్స్ మీట్ డెలివరీ. సో ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను ఒకసారి ర్యాపిడ్గా మనకు చూస్తే, దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో మహారాష్ట్ర మరొకసారి వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ దట్ టు బి టోటల్లీ పవర్డ్ బై వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్. అండ్ నెక్స్ట్ స్వదేశీ కంప్యూటర్లు, స్వదేశీయంగా తయారు చేయబడిన కంప్యూటర్లు మాత్రమే వాడాలని చెప్పేసి చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ నెక్స్ట్ అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్, ఇంటింటికి కూడా డిజిటల్గా తీర్చిదిద్దడంలో భాగంగా అమెరికా ఇంటర్నెట్ సౌకర్యం పైన కూడా రాయితీ కల్పిస్తోంది. అండ్ ఐఐటి గౌహతి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్కి సంబంధించి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే అంశం. అండ్ పిఎం వాణి వైఫై అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది, రైల్వే స్టేషన్లకు సంబంధించి ఉచిత వైఫై సౌకర్యానికి సంబంధించి. అండ్ యూరిన్తో కూడా వ్యవసాయాన్ని చేయొచ్చు, అద్భుతంగా మనం ఆర్గానిక్ పద్ధతిలో, సేంద్రియ పద్ధతిలో చేయొచ్చు అని చెప్పేసి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు చేసిన ఒక ఇన్నోవేషన్. అండ్ ఇటీవల కలాం పోర్టల్ అనే ఒక అంశం వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో రచయితలను ప్రోత్సహించడం, పోయిట్స్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఓం బిర్లా గారు ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ దూది అనే ఒక అంశం 1991కి సంబంధించి అస్సాం రైఫిల్స్ వారు నిర్వహించిన ఒక కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ దూదికి సంబంధించిన నాయకులను ఇటీవల అస్సాం రైఫిల్స్ ప్రత్యేకంగా సత్కరించింది. అండ్ లుటియన్స్ ఢిల్లీలోని కొన్ని ప్రముఖ ప్రాంతాలు, రోడ్లు, భవనాలను పేరు మార్చని చెప్పేసి వస్తున్న డిమాండ్, అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లౌడ్ స్పీకర్లపై నిషేధాజ్ఞలు విధిస్తున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక రాష్ట్రం కూడా చేరింది మహారాష్ట్ర తర్వాత. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే మనోజ్ పాండే గారు పరమ విశిష్ట సేవా పురస్కార గ్రహీతగా ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ మార్కోస్ జూనియర్ ఇటీవల ఫిలిప్పైన్స్ దేశానికి నూతన అధ్యక్షులుగా గెలుపొంది వార్తలు నిలిచారు. అండ్ యూన్ సిక్ యూల్ దక్షిణ కొరియా దేశానికి అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం తీసుకుని వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పండిట్ సుఖ్రామ్ గారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ ప్రముఖులు, మాజీ కేంద్ర మంత్రి, మాజీ లోక్సభ సభ్యులు, మాజీ శాసనసభ సభ్యులు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం మోడీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే ఒక పుస్తకం రూపా పబ్లికేషన్స్ వారు సంకలనం చేసిన ఒక పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.